ఎలా అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా రోజుల నుంచి చేయాలి అనుకుంటున్నాను, మ్యారేజ్ది ఆల్బమ్ వీడియో. ఇంకా పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఈరోజు ఎలాగైనా చేయాలి అనేసి ఫిక్స్ అయ్యి ఇంకా చేస్తున్నాను. మ్యారేజ్ అయ్యి 5th యానివర్సరీ కూడా అయిపోయింది. 5 years తర్వాత మ్యారేజ్ ఆల్బమ్ అయితే చూపిస్తున్నాను. అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అనుకుంటున్నాను చేయాలి అనేసి, అయితే కుదరడం లేదు పిల్లలతోటి. అండ్ చూద్దాం, ఏదైనా స్పెషల్ డే చేద్దాం అనేసి అనుకుంటున్నాను. నిన్న చేద్దాం అనుకున్నాను, యానివర్సరీ నిన్న August 5th చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. అందుకనేసి నెక్స్ట్ డే 6th ఈరోజు చేస్తున్నాను. ఇదిగోండి స్టార్టింగ్ అయితే ఇది. మ్యారేజ్ ఆల్బమ్ రావడానికి మాకు పెద్ద పాప పుట్టిన తర్వాత వచ్చింది మ్యారేజ్ ఆల్బమ్ కూడా చేసి, అంటే లేట్గా ఇచ్చారు. 1 year తర్వాత అయితే ఇచ్చారు. ఇది స్టార్టింగ్ వచ్చేసి ఇది. ఈ పిక్స్ అయితే మేము మ్యారేజ్ అయిన తర్వాత ఇంట్లోనేది ఇండోర్లో కొన్ని, అవుట్డోర్ అయితే శ్రీశైలం వెళ్ళి దిగాము. ఇవైతే ఇండోర్లోనే తీసుకున్నాము మ్యారేజ్ అయిన తర్వాత. స్టార్టింగ్ది ఇది. మ్యారేజ్ అయిన వెంటనే, అంటే మా మ్యారేజ్కి ఎక్కువ టైం లేకపోయింది, వీళ్ళకి సరిగ్గా తెలియక మేమైతే విడిదింట్లోనే ఉన్నాము మ్యారేజ్ 1/2 hour ముందు వరకు. మమ్మల్ని వెంటనే తీసుకొచ్చేసి ఇంకా వైట్ శారీ పెళ్లి చీర కట్టించేసి తరంబ్రాల చీర కూర్చోబెట్టేశారు. అంటే అందరికీ ముందు నార్మల్ శారీ మీద కూర్చొని కొంచెం సేపు అయిన తర్వాత మార్చుకోమని చెప్తారు కదా, పీటల మీద నుంచి వేసి. నాకు అట్లా లేదు, టైం లేదు అంతగా, హడావిడిగా అయిపోయింది. అండ్ కరోనాలో అయింది నా మ్యారేజ్ కూడా. 2020 ఆగస్టులో కరోనాలో అయింది. అందుకనేసి అంత టైం లేకపోయింది, సింపుల్గానే చేసుకున్నాము. ఎక్కువ మంది కూడా రాలేదు, పిలుచుకోలేదు అప్పుడు పర్మిషన్స్ లేక. ఇది స్టార్టింగ్ అయితే. నెక్స్ట్ అయితే ఇవి 4 పిక్స్ మా హస్బెండ్ వాళ్ళవి ఇక్కడివి. అంత గ్రాండ్గా అయితే చేసుకోలేదు. ఇవన్నీ 4 పిక్స్. ఇవి ఇండోర్ పిక్స్, మ్యారేజ్ అయిన తర్వాత దిగాము. ఇవన్నీ డ్రెస్సెస్ మీద. శారీస్ మీద అయితే అన్నీ నెక్స్ట్ తర్వాత దిగినవి అన్నీ. ఇంకా పెళ్ళిళ్ళు అయితే మ్యాక్సిమం వైట్ శారీ మీదే ఉన్నాయి, వేరే శారీస్ కట్టుకొని రిసెప్షన్ లాగా అట్లా ఏం లేదు. కరోనాలో కదా అంత సింపుల్గానే అయిపోయింది. ఇవన్నీ 4 పిక్స్ ఇక్కడ ఇంటి దగ్గర హస్బెండ్ వాళ్ళు. ఇవి ఇండోర్ పిక్స్ సింపుల్గా అట్లా. ఇంకా దగ్గర వాళ్ళని రిలేటివ్స్ని వాళ్ళు పిలుచుకొని చేసుకున్నారు. నెక్స్ట్ ఇది కూడా ఇంట్లో ఇండోర్ పిక్. ఇక్కడ పెళ్ళి కొడుకుని చేస్తారు కదా, వాళ్ళ మేనత్త వాళ్ళు అనుకుంటాం. ఇక్కడ పెళ్ళి కొడుకుని చేసినప్పుడు ఇది మా పూజ రూమ్. నేను షార్ట్స్లో చూసింటే తెలుస్తుంది. ఇది పూజ రూమ్. ఇది క్వాలిటీ కూడా మంచిగా చేశారు, ఆల్బమ్ బాగుంది. ఇది కొంచెం లేట్ అయినా మంచిగా ఉంది. ఇదంతా ఇంకా ఎదురు నడుస్తారు కదా వెంకటేశ్వర స్వామికి, అప్పుడు ఇదంతా అది. కరోనాలో కాబట్టి ఎక్కువ మంది కూడా రాలేదు, ఇంకా రోడ్ల మీద కూడా ఎక్కువ మంది లేరు. ఇది వచ్చేసి శ్రీశైలం వెళ్ళామని చెప్పాను కదా, అక్కడ కొన్ని స్టిల్స్ అయితే తీశారు. ఇదంతా అక్కడ ఎదురు నడిచిన దగ్గర.
ఇదంతా ఇల్లు పిక్స్ తీశారు, హౌస్ ఇదంతా హౌస్. ఇవి ఇండోర్ పిక్స్ ఇంట్లో తీసినవి. ఇది వచ్చేసి కళ్యాణ మండపం సింపుల్గా, అప్పుడు కరోనాలో ఇదే హైలైట్ అనుకోవాలి. అది ఇక్కడ అందరూ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ. ఇది నేను పెళ్లి కూతురు వైట్ శారీ కట్టుకోకముందు ఈ శారీలో వచ్చాము అక్కడి నుంచి, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఇక్కడ గోర్లు అవి కట్ చేస్తారు కదా, అప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు పిక్స్. ఇంట్లోకి ఫస్ట్ టైం వచ్చినప్పుడు తీసినవి విడిదింట్లో అలా. ఇవి వీళ్ళందరూ అయితే మా అమ్మ వాళ్ళ సైడ్ రిలేటివ్స్. ఈ పాప ఎవరి స్వప్న, ఈ పాప మ్యారేజ్ ఆల్బంలో ఉందంటే ఈ పాప మా పాప అయితే కాదు. అప్పుడు శ్రీశైలం వెళ్ళాం కదా అవుట్డోర్ షూట్ అనేసి, అక్కడ ఈ పాప అంటే క్యూట్గా అనిపించి ఎత్తుకోవచ్చా అని అడిగితే వాళ్ళ మదర్ని ఎత్తుకోండి అని చెప్పారు. అప్పుడు ఎత్తుకొని అలా పిక్స్ దిగాము. అది మంచి బాగుందనేసి మేము ఆల్బంలో పెట్టించుకున్నాం కావాలని. నెక్స్ట్ అయితే ఇది మా తమ్ముడు కాళ్ళు కడిగేది పిక్. ఇది ఫస్ట్ టైం ఎంటర్ అయ్యేది ఇంట్లోకి. సారీ, ఇక్కడ కాళ్ళు గోర్లు కట్ చేస్తున్నారు, అదొక ఉంటుంది కదా, అప్పుడు అక్కడ పిక్స్ దిగాము. అది ఈ స్టిల్స్. ఇంకప్పుడు అందరూ గోర్లు కట్ చేసేటప్పుడు ఇంకా అందరూ ఉంటారు కదా, అందరూ అక్షింతలు వేసి పిక్స్ అది దిగారు. ఇంకా అది ఆ శారీలో అయితే కొన్ని పిక్స్ ఉన్నాయి. మ్యారేజ్కి టైం అవుతుంది అనేసి వెంటనే శారీ చేంజ్ చేసుకొని వెళ్ళిపోయాము. ఇంకా ఇంకొక శారీ చేంజ్ చేసుకోవడానికి కూడా టైం లేకపోయింది. ఉదయం 4 అలా అనుకుంటాను మ్యారేజ్. అందుకని వైట్ శారీలోనే దిగాము. తర్వాత ఇండోర్ అవుట్డోర్ షూట్స్ అయితే చేసుకున్నాము. ఇదిగోండి, అప్పుడైతే చాలా సన్నగా ఉండేదాన్ని. ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత లావ్ అయ్యాను. ప్రెగ్నెన్సీలో మ్యారేజ్ రిలేటివ్స్ వీళ్ళందరూ. వీళ్ళు మా అత్తమ్మ వాళ్ళ సిస్టర్స్ వీళ్ళు. మా మ్యారేజ్లో ఫుల్ కామెడీ. పంతులు గారు అంటే కాళ్ళు కొట్టుకునే సీన్లో అలా కామెడీ చేస్తున్నారు. నవ్వుకుంటూనే ఉన్నాం మ్యారేజ్ అయినంతసేపు. చాలా కామెడీగా జరిగిపోయింది పెళ్ళి. అంటే నవ్వుకుంటూనే ఉన్నాం పెళ్ళి అయినంతసేపు. అట్లా జరిగిపోయింది. కరోనా అలానే ఎక్కువ మంది దగ్గర. ఇవి శ్రీశైలంలో పార్క్లో దిగాము అవుట్డోర్ షూట్స్. అప్పుడు 2 శారీస్ తీసుకెళ్ళాను. 2 శారీస్ మీద పిక్స్ దిగాము. అక్కడ బాగా వచ్చింది, శ్రీశైలంలో బాగా వచ్చింది. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ చేత తీయించుకున్నారు. ఫ్రెండే ఆల్బమ్ కూడా చేసింది. అన్న తెలిసిన అన్న కాబట్టి మనకు ఎలా ఉన్నా అంటే చెప్తాడు, అన్నకు తెలుసు కాబట్టి ఎలా ఉన్నా కోప్పడకుండా అలా చెప్తూ తీశారు. అంటే మంచిగా వచ్చినాయి. అంటే బయట వాళ్ళు అంటే కొంచెం
కోపడతారు అలాంటిది కదా, అలాంటి తెలిసిన కాబట్టి కొంచెం మంచిగా ఫ్రీగా అయిపోయింది, మనకు భయం లేకుండా అట్లా. ఇవన్నీ ఇంకా మ్యారేజ్లోనే. ఇవి అక్కడే శ్రీశైలంలో ఎక్కువ అవే ఉన్నాయి, శ్రీశైలంలో అవే. పెళ్ళి అప్పుడు ఎక్కువ దిగలేదు. తర్వాత ఇంకా వ్రతం అప్పుడు నెక్స్ట్ డే వ్రతం పెట్టుకున్నాము. ఇది మా ఫ్యామిలీ పిక్, అంటే మా అమ్మ వాళ్ళది, ఇది మా అత్తయ్య వాళ్ళది. ఇదిగోండి, పాప బాగా నచ్చిందని చెప్పాను కదా, ఇదిగోండి నేను ఎత్తుకొని అప్పుడు పిక్ దిగాను, బాగా నచ్చింది కాబట్టి ఇప్పుడు చిన్నప్పుడు షమ్మ ఇలాగే ఉండేది. ఇప్పుడు దాత్రి పాప, మీరు రీల్స్లో చూస్తుంటారు. మా దాత్రమ్మ కూడా ఇట్లానే ఉంటుంది ఇప్పుడు. షమ్మ కూడా అడుగుతారు కదా పిల్లలు, అమ్మ నేను పెళ్ళికి నేను ఎక్కడికి వెళ్ళాను అని, అప్పుడు చూపించవచ్చు. నెక్స్ట్ అయితే ఈ వ్రతంని నెక్స్ట్ డే వ్రతం పెట్టుకున్నాము. ఆ రోజైతే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది, అందరు నిద్రపోతున్నారు. మా హస్బెండ్ కూడా నిద్రపోతూ, నువ్వు చెప్పు నాకు స్టోరీ తర్వాత నేను కూడా నిద్రపోతాను అని చెప్పారు. నాకు కూడా నిద్ర వస్తూనే ఉంది. అంటే నైట్ టైం కదా, నైట్ అంతా మార్నింగ్ 5కి అలా అనుకుంటా పెళ్ళి. 5 years అయిపోయింది కదా, టైం అయితే ఎగ్జాక్ట్ గుర్తులేదు, మార్నింగ్ అనుకుంటాను, 6 మార్నింగ్. ఇంకా నిద్ర వచ్చేస్తుంది. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అలా ఇది వ్రతం. నెక్స్ట్ డే ఆ వ్రతం అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ నైట్కి తిరుపతి అయితే వెళ్ళాము. అందుకనేసి ఫుల్ టైర్డ్ ఉన్నాము, నిద్ర వస్తుంది. అందరూ అయితే నిద్రపోతూ ఉన్నారు వ్రతం రోజు. ఇంకా అయిపోయింది. నెక్స్ట్ ఇవన్నీ వ్రతంలోవి దగ్గర రిలేటివ్స్, ఇళ్ళ దగ్గర వాళ్ళు, కొంతమంది మ్యారేజ్లో పిక్స్ తీయకపోతే మళ్ళీ తీసుకొచ్చుకొని, మెమరీస్ ఇవే కదా ఉండేది, ఇంకా అందుకనేసి అందరినీ తీసుకొచ్చుకొని పిక్స్ అయితే దిగేసాము. ఇలా మాట్లాడేవాళ్ళు అంతే. ఈ ఆల్బమ్ అయితే ఇంకా అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా, ఇంకేంటి విశేషాలు కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే డెలివరీ వ్లాగ్స్, అంటే డెలివరీ అయ్యేటప్పుడు వీడియోస్ అయితే ఏం లేవు, కానీ నా ఎక్స్పీరియన్స్, ఫుడ్ ఏం తినాలి, డెలివరీ ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి ఫుడ్ తినాలి, ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి, అంటే ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఎలా ఉండాలి, ఎలా కేర్ తీసుకోవాలి, అంటే డైజెషన్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇలా కొన్ని యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే చేస్తాను. నెక్స్ట్ ఖచ్చితంగా వీక్లీ 1 లేదా వీక్లీ 2 వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి చూస్తాను. ఖచ్చితంగా వీక్లీ 1 అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. నాకు ఈ మధ్య షార్ట్స్ ఎక్కువ తీస్తున్నాను కదా, షార్ట్స్ 90 days టైం అనేసి నాకైతే తెలీదు. వాచ్ అవర్స్ అనేది తగ్గిపోతూ ఉంటే ఎందుకు తగ్గిపోతున్నాయి అనేసి అర్థం అవ్వలేదు. నేను ఎక్కువ షార్ట్స్ తీస్తాను కదా, షార్ట్స్కి 90 days టైం లిమిట్ అంట. 90 daysలో 10 million అవ్వకపోతే 10 million 3 million వ్యూస్ రాకపోతే, అంటే ఎన్ని వ్యూస్ వస్తే అన్ని వ్యూస్ డిక్రీజ్ అయిపోతాయంట. నాకు 1000 వాచ్ అవర్స్ దగ్గరికి వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడైతే 300 దగ్గరికి పడిపోయింది. అంటే 300 నాకు లాంగ్ వీడియోస్కి టైం లిమిట్ వచ్చేసి 1 year, షార్ట్స్కి వచ్చేసి 90 days అంట. నాకు రీసెంట్గానే 2 days బ్యాక్ తెలిసింది. నేను ఎందుకు తగ్గిపోతున్నాయి అనేసి అర్థం అవ్వలేదు నాకు, ఇప్పుడైతే అర్థమైంది. అందుకనేసి నేను మ్యాక్సిమం లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి చూస్తున్నాను. లాస్ట్ టైం అయితే డిమార్ట్ నుంచి మా హస్బెండ్ వాళ్ళు తెచ్చిన సరుకులు అవి చూపించాను కదా, ఒకవేళ ఆ వీడియో చూడకపోతే చూడండి, మన ఛానల్లో ఉంది. ఇంకేంటి సంగతులు, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇంకా ముందు అయితే అవి ప్రెగ్నెన్సీ గురించి, నా సీమంతం ఆల్బమ్ ఉంది. ఫస్ట్ సీమంతం అయితే చేసుకున్నాను, అంటే పెద్ద పాప సీమంతం అయితే చేసుకున్నాను, దాని ఆల్బమ్ ఉంది, అది చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ పెద్ద పాప బర్త్డే ఒకటి ఉంది, ఇంకా చిన్న పాపదైతే అవ్వలేదు.
సెకండ్ బర్త్డే అయితే సింపుల్గానే చేసేసాం, దానికి ఆల్బమ్ అయితే లేదు. అంతే. ఇంకా ప్రెగ్నెన్సీలో నా ఎక్స్పీరియన్సెస్, నాకు నార్మల్ డెలివరీ, సెక్షన్, ఇలాంటివి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వీడియోస్లో ఎక్కువ మాట్లాడడానికి ట్రై చేస్తాను, అంటే మీకు ఏదైనా యూస్ఫుల్ అయ్యేలాగా. మ్యాక్సిమం ప్రెగ్నెన్సీ లేడీస్ అంటే ఏం తినాలి, ఎలా అంటే భయపడుతూ ఉంటారు, లేదా ఎక్కువ మంది తెలిసిన వాళ్ళు ఉండరు, ఇలా మొబైల్స్లోనే చూసుకొని తెలుసుకుంటుంటారు. నేనైనా అంతే, నాకైనా ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. నన్ను చాలామంది అడిగి తెలుసుకుంటూ ఉంటారు. అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇట్లా స్వప్న ఇట్లా స్టమక్ పెయిన్ వస్తుంది, ఏం చేయాలి, ఇట్లా డైజెషన్ ప్రాబ్లం వచ్చింది, ఇట్లా ఏవైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి కదా, అట్లాంటివి అయితే క్లారిటీ చేస్తూ ఉంటాను. నేను కూడా మొబైల్లో చూసి నేర్చుకుంది, నా దగ్గర చూసి, నా వీడియో చూసి ఎవరైనా కొంచెం నేర్చుకుంటారనేసి ఈ వీడియో అయితే ఇది ఆల్బమ్ మెమరీగా ఉంటుందనేసి చూపిద్దామనేసి తీసాను. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. లాస్ట్లో అయితే కొన్ని పిక్స్ యాడ్ చేశాను, క్లియర్గా కనిపించాయా లేదా అనేసి, మెయిన్ పిక్స్. అలా వీడియో నచ్చితే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేంటి విశేషాలు అనేది కామెంట్ అయితే చేయండి. నేనైతే ఏదో చేయాలి కాబట్టి అని కాదు, ఫ్యూచర్లో పిల్లలకి చూపించుకోవడానికైనా అదొక మెమరీలా ఉంటుందనేసి ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఆల్బమ్స్ వీడియోస్ అయితే అందుకే చేస్తున్నాను. ఇంకంతే. పిక్స్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. అంతే వీడియో. బాయ్ ఫ్రెండ్స్.